ఈ మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అని జెప్పేసి, హ్యాపీ క్రిస్మస్ అని జెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్‌లో ఆర్ లేకపోతే ఎస్ఎంఎస్సే గావచ్చు. దాంతో పాటు ఆ మెసేజెస్‌తో పాటు మీకొక ఏపీకే ఫైల్ గూడా పంపిస్తున్నారు ఈ సైబర్ క్రిమినల్స్ ఏదైతే ఉందో. సో, దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే జస్ట్ ఆ మెసేజ్ పైన క్లిక్ జేయడం ఆర్ లేకపోతే ఏపీకే ఫైల్ అటాచ్డ్ ఏపీకే ఫైల్ మీద క్లిక్ జేయడం వల్ల ఫోన్ హ్యాక్ అయిపోతుందా? ఆర్ లేకపోతే ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుందా? అని చాలామంది క్వెషన్ అడుగుతున్నారు. బేసిక్‌గా యెస్ అండ్ నో అని 2 చెప్పొచ్చు. ఏంటంటే దాన్ని క్లిక్ చేయడం వల్ల థ్రెట్ అయితే ఉంటుంది డెఫినెట్‌గా. కానీ అంత ఈజీగా గాదు. బేసిక్‌గా ఏమవుతుందంటే ఆ మెసేజ్‌తో ఆ అటాచ్డ్ ఏపీకే ఫైల్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ జేయడం వల్ల అది మిమ్మల్ని ఒక వెబ్‌సైట్ లేదా ఒక అప్లికేషన్ దాని వైపు లీడ్ చేస్తుంది. సో, దాన్ని క్లిక్ చేసిన వెంటనే అదేమడుగుతుంది మిమ్మల్ని డౌన్‌లోడ్ నౌ టు వ్యూ యువర్ గిఫ్ట్ అంటే మీకు ఏదైతే గిఫ్ట్ ఉందో లేకపోతే మీకు గ్రీటింగ్ కార్డ్ ఏదైతే ఉందో అది చూడాలంటే ఈ డౌన్‌లోడ్ నౌ మీద క్లిక్ చేయండి అని అంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్‌లో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవ్వడానికి పర్మిషన్ అడుగుతుంది మీ ఫోన్. అందులో ఏముంటుంది ఎస్ఎంఎస్ పర్మిషన్స్, వాట్సాప్ పర్మిషన్స్ ఆర్ ఓటీపీ పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్స్, కాల్స్ పర్మిషన్ ఇలాంటి రకరకాల పర్మిషన్స్ అడుగుతుంది. ఎప్పుడైతే ఆ పర్మిషన్స్ మీరు ఎనేబుల్ చేస్తారో అప్పుడు బ్యాక్ ఎండ్‌లో మీ 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 ఫోన్‌కొచ్చే మెసేజెస్ ఆర్ లేకపోతే మీ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో హ్యాకర్‌కి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ఈ అటాక్స్ చేస్తారు. అదర్‌వైస్ అంటే మీరు ఆ పర్మిషన్స్ అన్నీ ఎనేబుల్ చేయలేదు అంటే థ్రెట్ ఏముండదు. ఎనీ విచ్ వేస్ అన్‌నోన్ సోర్సెస్ నుండి మీకిలాంటి ఏపీకే ఫైల్స్ వస్తే దాని మీద క్లిక్ చేయకపోవడమే బెటర్. ఈవెన్ దాన్ని ఒకవేళ క్లిక్ చేసినా గూడా వాట్ యూ కెన్ డూ ఈస్ వెంటనే అప్లికేషన్ అన్‌ఇన్‌స్టాల్ చేసి ఏదన్నా ట్రస్టెడ్ యాంటీవైరస్ సబ్స్క్రిప్షన్ తీసేసుకొని వెంటనే మొబైల్ సెక్యూరిటీ స్కాన్ చేసేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంది, మీ ఎస్ఎంఎస్ ఆర్ బ్యాంక్ నుండి ఎస్ఎంఎసెస్ గానీ ఆర్ వాట్సాప్ నుండి మెసేజెస్ లీక్ అయ్యాయన్న డౌట్ ఉంటే వెంటనే మీ సంబంధిత బ్యాంక్‌కి కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేయించుకోవడం అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం బెటర్.